హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో రైస్లోకి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చడిని ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని మంటను లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని స్పైసీనెస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత 2 పెద్ద తెల్ల వంకాయలని ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోకి వేసుకుని 2 మీడియం సైజ్ టొమాటో ముక్కలు కూడా వేసుకుని టేస్ట్కి సరిపడగా సాల్ట్, కొద్దిగా మంచి కలర్ కోసం పసుపు, మరింత టేస్ట్ కోసం కొద్దిగా చింతపండు, ఆ తర్వాత ఒక చిన్న ఫుల్ కప్పు వరకు శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని బాగా మగ్గించుకున్న తర్వాత కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత ఒక చిన్న మిక్సింగ్ జార్లోకి ఈ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుని కొంచెం కోసుగా గ్రైండ్ చేసుకోవాలి. నాకు కొంచెం మెత్తగా వచ్చింది, మీరు కొంచెం కోసుగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు పచ్చడిని పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి మళ్ళీ అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని పోపు దినుసులు, దంచిన వెల్లుల్లి వేసుకుని బాగా పోపుని ఫ్రై చేసుకుని ఆ పోపుని పచ్చడిలో వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు. పచ్చడి అనేది చాలా టేస్టీగా వస్తుంది.